నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్దాం. మాటలపైనే ధ్వాస, ఆగుతోంది శ్వాస అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. యువతలో వ్యసనంగా చరవాణి వినియోగం. అంటే ఫోను వల్ల చాలామంది ప్రమాదానికి గురవుతున్నారు. క్లియర్గా స్పష్టంగా ఇక్కడ మన ఈనాడు పేపర్లో రాయడం జరిగినది. ఫోను ద్వారా మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేవారు చాలామంది ప్రమాదకరంగా మారిపోతున్నారు. అంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకు ఇలా యాక్సిడెంట్లు అవుతున్నాయంటే మాటల ద్వారా ఏమిచ్చారంటే ఇక్కడ మాటలపైనే ధ్యాస, ఆగుతోంది శ్వాస. అంటే మాటల మీద ధ్యాస పెడుతున్నారు. ముంగట ఏమొస్తుందో కూడా చూడటం లేదు. ఎదుటివారి ఎంత పెద్ద వాహనమైనా ఎంత చిన్న వాహనమా వస్తుందనే భయం కూడా లేకుండా మాట్లాడుకుంటా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళే వారికి చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి. అదేవిధంగా యువతలో వ్యసనంగా చరవాణి వినియోగం. చరవాణి అంటే అచ్చ తెలుగు భాషలో సెల్ ఫోన్, ఇంగ్లీష్లో సెల్ ఫోన్ అంటారు, తెలుగులో చరవాణి అంటారు. అచ్చమైన తెలుగు భాషలో చరవాణి అంటారు. ద్విచక్ర వాహనంపై వరంగల్ జాతీయ రహదారిపై నగరానికి చెందిన విష్ణువర్ధన్ అతని స్నేహితుడు వస్తున్నారు. ఎదురుగా వచ్చిన లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో 2 యువకులు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. చరవాణిలో మాట్లాడుతూ వాహనాన్ని నడపడంతో ప్రమాదం జరుగుతుందని పోలీసుల విచారణలో తేలింది. గట్కేసర్ రైల్వే స్టేషన్ వద్ద ఓ యువకుడు చరవాణిలో మాట్లాడుతూ పట్టాలు దాటుతున్నాడు. అదే సమయంలో స్టేషన్కు వస్తున్న రైలును గుర్తించలేదు. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. మధ్యప్రదేశ్కు చెందిన 2 యువకులు జీవనోపాధికి మేడ్చల్ వలస వచ్చారు. సమీపంలో ఓ పరిశ్రమలో పనిచేసే వారు ఉదయం విధులకు హాజరయ్యేందుకు చరవాణిలో మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో 2 యువకులు మృతి చెందారు. చూసారా? అంటే డ్రైవింగ్ చేసుకుంటూ 3 యువకులు వెళ్తుండగా అక్కడ ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరిలో ఒక ప్రాణం మృతి చెందారు. మరి ఇంకో వ్యక్తి అక్కడ నుంచి వస్తున్న రైలును గమనించక అలానే పట్టలపైకి ఎక్కి ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే మన ట్రైన్ ఢీకొట్టడంతో అతను కూడా అక్కడికక్కడే చనిపోవడం జరిగినది. అదేవిధంగా జీవనోపాధి మేడ్చల్ వలస వచ్చారట. మళ్ళీ వీరు కూడా రైలు ఢీకొట్టడంతో చనిపోయారు. ఇంకోటి మధ్యప్రదేశ్ చెందిన 2 యువకులు జీవనోపాధికి మేడ్చల్ వలస వచ్చారు. సమీపంలో ఉన్న పరిశ్రమకు పనిచేస్తున్న వారు ఉదయం విధులకు హాజరయ్యేందుకు చరవాణిలో మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో 2 యువకులు మృతి చెందారు. ఇక్కడ కూడా ఎక్కడనో నుంచి వలసకి హైదరాబాద్కు వచ్చి మేడ్చల్లో ఇక్కడ పని చేసుకుందామని వచ్చారు. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఏదో ఒకటి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో 2 మృతి చెందడం జరిగినది. ఇలాంటి సంఘటన వేరు ప్రాంతాల్లో జరగడం చాలా బాధాకరం. ఈ సంఘటనలు జరగకుండా మనం జాగ్రత్తగా వహించాలి. లేకపోతే ఇలాంటి సమస్యలు మనకు ఎదురవడం ఖాయం. ఎందుకంటే చరవాణి అది దాంట్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్లో మనం ఏవైతుంటే అది తీసుకొని డిసడ్వాంటేజెస్కి దూరం వెళ్ళగొట్టాలి. లేదంటే ఇలాంటి ప్రమాదాలే మనకు ఎదురవుతాయి. అలా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళడంతో చాలామంది చనిపోవడంతో తండ్రికి పుత్రశోకం, తల్లికి పుత్రశోకం మిగిలించే వారం అవుతాం. అందుకోసమే జాగ్రత్త ఉండండి. అదేవిధంగా వరంగల్ జాతీయ రహదారిపై గాయపడిన యువకుడు చూడండి ఎంత ఘోరంగా రక్తము మడిలో పడి కింద పడిపోవడం జరిగింది. ఇలా చూస్తున్నాం. సిగరెట్, మద్యం, డ్రగ్స్, పేకాట అని చెప్పేసి ఇన్నాళ్ళు యువత బానిసకు గురవుతున్న జాబితాలో ప్రధానమైనవి. ఇప్పుడు ఈ జాబితాలో చరవాణి వినియోగం కూడా చేరిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిగరెట్, మద్యం, డ్రగ్సే కాకుండా ఆ జాబితాలో ఈ యొక్క సెల్ ఫోన్ ఒక
సెల్ ఫోన్ మాట్లాడేవారు కూడా చేరడం జరిగినది. దానివల్ల కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలా చేస్తే తప్పే కదా. వాహనాన్ని నడుపుతున్నప్పుడు చరవాణి భుజం తల మధ్యలో ఉంచి మాట్లాడుతున్న వారు చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. కేవలం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారే కాదు అని చెప్పేసి వాళ్ళే కాదు, బస్సులు, లారీలు, ఆటోలు నడుపుతున్న సమయంలో కూడా చరవాణిలో మాట్లాడుతున్న ప్రమాదాలకు గురవుతున్నారు, కారకులు అవుతున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. అంటే భుజంపై ఇలా పెట్టుకొని ఇట్లా బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు గతంలో. నేను కూడా చాలాసార్లు పెట్టుకొని అలా నడిపేవాడిని ఎమర్జెన్సీలో ఏమైనా ఉంటే. కాకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూడా ఒక చెవులో హెడ్ ఫోన్స్, ఒక చెవులో వెనక నుంచి ఏమొస్తున్నట్టు అట్లా కూడా వినొచ్చు. కాకపోతే సమయం సందర్భం లేని కారణం వలన అత్యవసర వేగం కోసం అక్కడ ఒక ప్రమాదం జరిగిందని మీరు ప్రమాదంలో పడడం చాలా నేరం. కాకపోతే మీరు ప్రమాదానికి గురి కాకుండా ఏదన్నా ఆవేశం పడితే ఇంకో ఆవేశానికి దారి ఇంకో దుర్ఘటన జరిగే అవకాశం కూడా ఎన్నో ఉన్నాయి. కాకపోతే అలా జరగకుండా మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, మరియు చాలామంది కేవలం ద్విచక్ర వాహనాలే నడుపుతున్న వారే కాదు, బస్సులు, లారీలు, ఆటోలు నడుపుతున్న సమయంలో కూడా చరవాణి మాట్లాడుతూ ప్రమాదకరాలు కరువు అవుతున్నాయి. అంటే బస్సులు, లారీలు మరియు ఆటోలు నడుపుతున్న వారే కూడా సెల్ ఫోన్ మాట్లాడుకుంటా వెళ్ళడం చాలా మనం యాక్సిడెంట్లో గురవిని చాలా మనం చూస్తున్నాం. చరవాణి అంటే ఒక్కరో ఇద్దరో గాయాల పడే వాళ్ళు బయటపడితే ఏం కాదు, బతికి బయటపడవచ్చు. కానీ బస్సు నడిపేవాడు వందల మంది కాదు, మినిమం 50 నుంచి 60 మంది, 60% ప్రజలను తీసుకొని వెళ్తారు కదా, 60 మెంబర్స్ని తీసుకొని వెళ్తారు కదా. అలాంటి వాళ్ళు కూడా బస్సు డ్రైవరుని గమనించి, ఎవరైతే బస్సు డ్రైవరు డ్రైవింగ్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ నడిపితే అక్కడ నిలదీసి అడగండి, ఆపమని అడగండి. ఆపి సెల్ ఫోను మాట్లాడుకుంటూ నడిపిస్తారా, లేదంటే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా, అక్కడిదక్కడనే ఆపేసి మీరు నిలదీయండి ప్రజలారా, వినియోగదారులా. మరి మీరు అలా ఆపితే అక్కడ వెనుకలో ఉన్న మొత్తం 50 మంది ప్రయాణికులు గుప్పెట్లో పెట్టే వాళ్ళైతారు. ప్రాణాలకు గుప్పెట్లో పెట్టుకోకుండా నడిచే వాళ్ళు కాకుండా సజావుగా నడవాలంటే డ్రైవర్ సెల్ ఫోన్తో మాట్లాడి నడవడం చాలా మనం చూస్తున్నాం. అలా కాకుండా మీరు అక్కడదక్కడే నిలదీసి అడిగితే ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉంటాయని చెప్పేసి ఇక్కడ తెలుస్తున్నాం. అదేవిధంగా ఆటోలు కూడా చాలామంది మినిమం ఒక 5 నుంచి 6 మెంబర్స్ దాకా ఆటోలను ఎక్కించుకొని పోతారు. అందులో ఆటోలో కూడా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఆటోకి ఉన్నాయే 3 చక్రాలు, జర్ర ఇట్లా స్కిడ్ కొట్టడం అంటే ఎగిరి అవతల పడుతుంది ఆటో. ఎందుకంటే ముంగట స్పీడ్ బ్రేకర్లు చూసుకోవాలి, ఇక్కడ సెల్ ఫోన్ చూసుకోవాలి, ముంగట దారి చూడాలి. ఇవన్నీ చూసుకోకుండా నడిపితే ఆటో కూడా యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదకరంగా ఎన్నో ఉన్నాయి. అందుకోసమే క్యాబ్ డ్రైవర్లు కానీ, ఆటోలు కానీ, బస్సు డ్రైవర్లు కానీ, ఎవరు ఆటో వెనుకల ప్యాసింజర్లో ఉండి ఆటో నడిపే వాళ్ళు ఉంటే అక్కడిదక్కడే మీరు నిలదీసి అడగండి, లేదంటే మీ ప్రాణాలు కోల్పోయే వాళ్ళు అవుతారు. అందుకోసమే ఇక్కడ ఈరోజు ఈనాడు పేపర్లో క్లియర్గా తెలియపరిచారు. ఇక్కడ ఏమైందంటే ఆందోళనకార పరిణామం అని చెప్పేసి వంగపూరు శ్రీనాథ్ చారి మానసిక వైద్య ఇప్పుడు ఏమంటున్నాడంటే, కొందరు తల్లిదండ్రులు ఖరీదైన చరవాణులు పిల్లలు కొనిస్తూ దీని స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు. కొందరు వ్యక్తులు చిన్న విషయాలను సైతం సామాజిక మాధ్యమంలో పాలు పంచుకోవాలని ఆరాటపడుతున్నారు. అతిగా చరవాణులు వాడడంతో మన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విపరీతమైన కోపంతో ఉంటారు. దీంతో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, కొందరు తల్లిదండ్రులు ఖరీదైన సెల్ ఫోన్లు పిల్లలకి ఇప్పియవద్దు, ఇప్పిస్తే వాళ్ళు మానసికంగా వాళ్ళు మీకు దూరం అవుతారు, సెల్ ఫోన్ ఒక లైఫ్లో ఒక భాగం అయిపోతుందని చెప్పేసి స్పష్టం ఇస్తున్నాడు. మరియు స్టేటస్ తగ్గట్టుగా అట్లా సెల్ ఫోన్ ఇప్పియొద్దు,
ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, తెలివి వచ్చిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పిస్తే బాగుంటుంది. కొందరు వ్యక్తులైతే చిన్న చిన్న విషయానికి సైతం సామాజిక మాధ్యమంలో పాలు పంచుకోవాలని ఆరాటపడుతున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా సామాజిక మాధ్యమంలో పాలు పంచుకోవాలని ఆరాట ఎందుకు పడుతున్నారంటే అందులో అసాంఘిక కార్యక్రమాలు మరియు సైబర్ క్రైమ్లు, సైబర్ నేరాలు, గేములు, వీడియో గేములు మరియు అందులో ఎన్నో రకరకాలమైన చాటింగ్లు, చీటింగ్లు, ఎన్నో డేటింగ్లు, అన్ని రకరకాల అవి ఈ యొక్క యాప్లు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది యువత మొత్తం చెడిపోవడం మనం చూస్తున్నాం. కాకపోతే ఒక ఏజ్ వచ్చేంత వరకు పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకూడదని చెప్పేసి ఇక్కడ మన ఆందోళనకరణ పరిణామం ఇతను మానసిక వైద్యుడిని ఇప్పుడు తెలియపరుస్తున్నారు వంగపురం శ్రీనాథాచారి గారు. మరి ఇతరు చాలా చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. అతిగా చరవాణులు వాడటంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది, విపరీతమైన కోపం ఉంటారు, దీంతో మానవ సంబంధాలే దెబ్బతింటున్నాయి. చూసారా, మానవ సంబంధాలు దెబ్బతింటడం సహజంగా మారిపోయిన ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడుతుంటప్పుడు రీల్స్ చూస్తుంటే తల్లిదండ్రులు ఎందుకు అని మందలిస్తే కోపే గ్రో పిల్లలు చాలామంది వీళ్ళు కోపంగా మారి నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తాను, నువ్వేంది నీ ఏంది అని చెప్పి తల్లిదండ్రుల మీదకి చేయలేపే వాళ్ళు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ 3G 4G తర్వాత ఇప్పుడు 5th జనరేషన్. ఈ 5th జనరేషన్లో పిల్లల మాట తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం దేవుడు ఎరుగు, కానీ పిల్లల మాట తల్లిదండ్రులు వినాలనే ఈ యొక్క ఆలోచనకి ఇప్పుడు దిగజారిపోయే వ్యవస్థ ఇప్పుడు కొనసాగుతుంది. అందులో 100%లో 20% మంది తల్లిదండ్రుల మాట వింటున్నారు. 80కి 80% మాత్రం పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు. ఎందుకంటే ఇది జగమెరిగిన సత్యం కాబట్టి మనం లైవ్లో మనం చూస్తున్నాం. అందుకోసమే తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లలని మీరు జాగ్రత్త చూసుకోండి, వాళ్ళని మీరు అలా ఎట్టికి వదిలేయకండి. ఎట్టికి వదిలేసి హాస్టల్లో వేస్తున్నాం కదా వాళ్ళే చదువుకుంటారు కదా వాళ్ళే ప్రయోజకులు అవుతారు కదా అని కాదు, స్కూల్కి పంపిస్తున్నాం కదా స్కూల్కి పోయి స్కూల్లో వాళ్ళు నేర్పిస్తారని కాదు, బయటకు పోయి ఆడుకుంటున్నారు కదా వాళ్ళు ఫ్రెండ్స్ తోటే కదా పోతుందని కాదు. కాకపోతే పిల్లలని ఒక కనిపెట్టండి, లేకపోతే మీ చేయి జారిపోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ ద్వారా మరి భయంకరమైన రోజులు రాబోతున్నాయి. అందుకోసమే మేము కూడా చెప్తున్నాం ఏంటంటే పిల్లలని జాగ్రత్తగా మీరు పెంచుకోండి. పిల్లలకి మీకు మంచి అవగాహనతో మంచి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎందుకంటే పిల్లలు ఈ రోజుల్లో సెల్ ఫోన్ కాలంలో సెల్ ఫోన్ ఇస్తేనే నేను పని చేస్తాను. మొన్నటికి మొన్న ఒక ఊరు నార్త్ ఇండియన్స్ ఆమె ఏం చేసిందంటే ఐఫోన్ కొని ఇచ్చింది కొడుకుకి. అయితే వాళ్ళు అడిగారు, ఎందుకు మళ్ళీ ఐఫోన్ అంత పెద్దది ఎందుకు ఇచ్చారమ్మా, మీ కొడుకు బాగా సంపాదిస్తున్నా అంటే ₹100 సంపాదన లేదు, ఐఫోన్ ఇప్పియకపోతే నేను అన్నం తినను, నేను ఊరేసుకొని చచ్చిపోతా అనే దౌర్భాగ్య పరిస్థితిలో జీవించడం మనం చూస్తున్నాం. మొన్న పేపర్లో నేనే చదివాను. అలాంటి దౌర్భాగ్య స్థితి మన తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సెల్ ఫోన్ భూతం అనేది మరియు ఈ యొక్క మానవులకి మొత్తం చుట్టూ ఉక్కు బిగించుకుపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ఉప్పల్ గట్కేసర్ పోచారం ఐటీ కారిడార్ మెట్పల్లి నాచారం పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ప్రమాదాలు మృత్యువులు 21, గాయపడిన వారు 42, షామీర్పేట్ కీసర మెడ్చల్ జవహర్ నగర్ కుషాయిగూడ ఠాణా పరిధిలో మృతులు 13 మంది, గాయాలు పడిన వారు 23 మంది. చూసారా, ఇంతమంది చనిపోవడం చాలా చాలా బాధాకరం. 21 మంది చనిపోవడం, 43 మందికి గాయాలు కావడం. ఇక్కడ జవహర్ నగర్లో చూస్తే 13 మందికి మృతులు, గాయపడిన వాళ్ళు 23, ఇంతమంది చనిపోతున్నారు. అదేవిధంగా మనం కూడా చూసాం, మన డంపింగ్ యార్డ్ దగ్గర మన మాజీ ఎంపీటీసీ భర్త అతను అమరీందర్ రెడ్డి గారు చనిపోవడం మనం చూసాం. అతను కూడా యాక్సిడెంట్కి గురై చనిపోయాడు. కానీ ఎలా చనిపోయాడో తెలియదు, కానీ ఈ యొక్క యాక్సిడెంట్కి గురై చనిపోయాడు. ఇలా ఎంతోమంది చనిపోతున్నారు యాక్సిడెంట్ వల్ల.
అదేవిధంగా ఎక్కువ మంది సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా చనిపోవడం చాలా చాలా బాధాకరం. జాగ్రత్త ఉండండి, తస్మాత్ జాగ్రత్త ఉండండి. మీరు సెల్ ఫోన్లో అంత ఇదిగా మాట్లాడాలనుకుంటే ఒక 5 నిమిషాలు పక్కకు వచ్చి ఆగి మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడితే మీ ప్రాణానికి మీరు కోల్పోకుండా ఉంటారు. మీ తండ్రులకి పుత్రశోకం మరియు లేకుండా పోతుంది. కాబట్టి కానీ పెంచి చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాలు పెంచితే చిన్న సెల్ ఫోన్ ద్వారా యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం చాలా చాలా బాధాకరం. అవుటి వాళ్ళు అయిపోతారు. కాళ్ళు చేతులు రెక్కలు ఇరిగిపోతే ఎవరు చూస్తారయ్యా? తల్లిదండ్రులు తప్ప. అదే సెల్ ఫోన్తో మాట్లాడితే అదే చేయి ఇరిగిపోయింది అనుకో, ఇంకోసారి చేయి లేకుండా పోతుంది కదా. అందుకోసమే ఒక 5 నిమిషాలు పక్కకుండి ఫోన్ మాట్లాడితే ఏ ప్రాబ్లం ఉండదు కదా. అందుకోసమే ఇక్కడ క్లియర్గా స్పష్టంగా రాయడం జరిగింది. సర్వే ఏం చెబుతున్నాయి? ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన యువత చరవాణి వాడకంపై దేశంలో సర్వే నిర్వహించి వివరాలు వెల్లడించింది. ఇందులో యువత ఏ స్థాయిలో చరవాణికి బానిసలుగా మారుతున్నారో పేర్కొంది. స్మార్ట్ ఫోన్ వినియోగంతో దాదాపు 40% మంది ప్రమాదాలకు కారణమైతే 72% యువత తమ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. చూసారా? 100%లో 40% మంది ఈ సెల్ ఫోన్ ఉపయోగం చాలా మంది ఒక దయ్యం పట్టినట్టే పీడిస్తుందంట. అదేవిధంగా 72% వచ్చేసి యువత విలువైన సమయాన్ని వృధా చేసుకుంటుంది. ఆ సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటా చూడాలనిపిస్తుంటుంది. అలా చూసి అరే దీని తర్వాత ఇంకేం వస్తుంది అని యాంగ్జైటీ, క్యూరియాసిటీ ఇలా చూస్తుంటే ఏమవుతుందంటే మైండ్లో ఆసక్తి గల ఏముందో తెలుసుకోవాలి, ఇంకా ఏమేమి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆలోచనకు అలాంటి ఆలోచన చేద్దాం అనుకున్న సమయంలో ఇంకా ఎక్కువ అతిగా ఆలోచించేసరికి మైండ్లో బ్రెయిన్ డెడ్ అయిపోతుంది చాలామంది. అలా 72% ఒక సమయాన్ని వృధా చేస్తున్నారు. ఆ యొక్క బద్ధకం ద్వారా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ ఇంకా బద్ధకంగా మారిపోయారు. అందుకోసమే ప్రజలారా ఏ టైంలో ఏం కేటాయించాలో ఆ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా పని చేసుకొని ఆ టైంలో మీరు కరెక్ట్ టైంకి మీరు వెళ్తే ఏ ప్రాబ్లంగా ఉండదు. అందుకోసమే ఇక్కడ చరవాణి సెల్ ఫోన్ అయ్యే ఒక దయ్యం భూతం అనేది మనుషులను చంపే విధంగా చూస్తున్నాం. పట్టు తప్పితే ప్రమాదమే. మరి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ఎలాగైనా గమ్యస్థానానికి చేరుకోవాలని తాపత్రయంతో పర్వత్పూర్ ఫిర్జాద్గూడ రోడ్డు మార్గంలో పలువురు ప్రయాణికులు ఆటోలను నిలబడి ప్రయాణించడంతో ఆందోళన కలిగించింది. పట్టు తప్పితే అంతే సంగతులు అంటూ పలువురు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. చూసారా? ఆటోలో వెనకాల నలుగురు ఎట్లా ఉన్నారో ఈ చిత్రంలో చూడండి. ఇలాంటి వాళ్ళని బండిని సీజ్ చేసి ఇంకోసారి వాళ్ళకి కఠిన శిక్షణ ఇస్తే వాళ్ళు అలాంటి వాళ్ళను వెనకాల ఎక్కించుకోకుండా ఉంటుంది. చేతు స్లిప్ అయ్యి కాలు కింద పడితే కాలు ఇరిగిపోతుంది కదా బండి స్పీడ్లో. మరి ఎందుకయ్యా మీరు ఆటో డ్రైవర్ను మీరు అర్థం చేసుకోరు? డబ్బులు వస్తే చాలు, ఒక మనిషికి వెనకాల ఒక 20 రూపాయలు వస్తే చాలు అని 20 రూపాయల గురించి చూస్తే ఒక మనిషి 2 ప్రాణమే పోతుంది కదా. అలా చేయకండి అయ్యా మీరు. చూడండి నలుగురు ఎట్లా పోతున్నారో. ఒక్కొక్క ఆటోలో 3 4 ఉండాల్సిన ఆటోలో 6 7 8 మంది కూర్చొని పోతున్నారు. ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఆన్లైన్ పనులు ఉపాధ్యాయులకు కేటాయించొద్దు అని చెప్పేసి TUTF అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. కౌన్సిలర్తో మాట్లాడుతున్న హైడ్రా అధికారులు. మిరలంకుంట పరిశీలన అని చెప్పేసి ఇంకో వార్త చూస్తున్నాం. ఇక్కడ ఈ కూల్చివేతలు ఎందుకు అని చెప్పేసి ఇక్కడ మన ఒక వార్త చూస్తున్నాం. మన జోనర్ వార్తనే అది. కలెక్టరేట్ వద్ద నివసిస్తున్న బాధితులు ఈ కూల్చివేతలు ఎందుకు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. చూద్దాం. బస్సులు తిరగని బస్తీలో 100 అడుగుల రహదారి నిర్మిస్తుంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాం. మిగిలిన స్థలాల్లో దుకాణాలు ఇల్లు పునర్నించుకుంటే అధికారులు కూల్చివేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని
జవహర్ నగర్ పరిధిలో చెన్నాపూర్ బీజేఆర్ కాలనీ రహదారి బాధితులు కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. బాబు జగ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు పి పార్థసారథి, భాజపా నాయకుడు రంగుల సతీష్ మరియు చెరుకు రమేష్, గోపిరెడ్డి, ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ బీజేనగర్కు కనీసం ఆర్టీసీ బస్సు వచ్చే పరిస్థితి లేని రహదారిలో 100 అడుగులు విస్తరించి 300 మంది పేదలు పొట్టుకొడుతున్నారని ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద నివసిస్తున్న బాధితులు చూశారా, ఈ బాధితులు మొన్నటికి మొన్న మన ఈటల రాజేందర్ వచ్చినా కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగినది మనం కళ్ళారా చూసాం. మా ఛానల్లో కూడా ప్రసారం చేసింది. అందులో ముఖ్యంగా చెరుకు రమేష్ మరియు పార్థసారథి మరియు ఓబుల్ రెడ్డి వీళ్ళు ముందుండి నడిపించడం జరుగుతున్నది. ఇక్కడ బాధితులకు 60 ఫీట్ల రోడ్ ఉంటే చాలు, కాకపోతే 100 ఫీట్లు వద్దు అని చెప్పేసి, 100 ఫీట్లు వద్దు 60 ఫీట్లు ముద్దు అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకు వెళ్ళడం జరిగినది. ఎందుకంటే అక్కడ కనీసం బస్సు కూడా రాదు, వెళ్దాం ఆటోలు కూడా సరిగా తిరగవు. అక్కడ అప్ అండ్ డౌన్ ఆటోలు ఉంటాయి కదా, ఆ ఆటోలు కూడా ఒక 10-20 రూపాయలు ఇస్తే అట్లా షేరింగ్లో వెళ్దామన్నా కూడా ఆటోలు తిరగలేని దౌర్భాగ్య పరిస్థితి అక్కడ ఎదురవుతుంది. అలా ఓన్లీ 2 వీలర్స్ ఎవరైతే సొంత వాహనాలు ఉన్న వాళ్ళే నడిపించుకుంటారు. లేదంటే చెన్నపూర్ నుంచి మన బీజేనగర్ దాటి అక్కడ మన జవహర్ కమాన్ దాకా కాలినడకలని వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి అక్కడ కాప్రా ఎంఆర్ఓ ఆఫీస్ దాకా కనీసం బస్సు సౌకర్యం లేదు, కనీసం ఆటో సౌకర్యం లేదు. అలాంటప్పుడు 100 ఫీట్ల రోడ్డు ఎందుకు? మాకొద్దురా నాయనా ఇలాంటి 100 ఫీట్లు అంటే, లేదు మేము పెద్దగా చేస్తాం, ఇల్లులను కూల్చేస్తాం, మేము ముందుకు వెళ్తాం, మేము మార్కింగ్ పెడతాం అంటే చాలా చాలా తప్పది. ఎందుకంటే లేనిది ఎందుకు ఉపయోగించుకోవాలి? ఆల్రెడీ అక్కడ 100 గజాలలో ఉన్న స్థలంలో మొత్తం 50 నుంచి 60 గజాల స్థలం పోయి చాలామంది రోడ్డు మీద పడే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో కొందరు అయితే మొత్తం గూడే చెదిరిపోతుంది, ఇల్లే లేకుండా పోతుంది. ఈ చిన్నపూర్ చౌరస్తాలో ఒక ముసలామె పాపము, ఆమె సిగరెట్లు గుట్కాలు సిగరెట్లు మరి పెట్రోలు ఇంకోటి ఇలాంటి చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ జనజీవనం సాగిస్తుంది సొంతం ఇంట్లో. ఆమెకైతే మొత్తం గూడే లేకుండా పోతుంది. మళ్ళీ అలాంటి వాళ్ళకు కనీసం డబుల్ బెడ్రూమ్ అయినా, కనీసం ఎక్కడైనా చిన్న చిరు వ్యాపారం చేసుకునేందుకు గవర్నమెంట్ స్థలాల్లో కనీసం ఒక డబ్బానైనా వేసించి వాళ్ళకి మంచి ఇలాంటి సహాయం చేస్తే చాలా చాలా పేరు వస్తుంది కదా. కనీసం మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అందులో అదే కాకుండా ఏమవుతుందంటే, సరే మా జాగా మేము స్వచ్ఛందంగా వదిలేసుకుంటాం, 50 గజాలు వదిలేసుకుంటున్నాం, ఇంకా 50 గజాలైనా ఇల్లు కట్టుకుంటాం అని చెప్పేసి షటర్ వేసుకుంటుంటే చచ్చిన పాముని ఇంకా చంపి ఆ చచ్చిన పాముని ఇంకా చంపి ఇంకా చంపేస్తున్నారు. ఆ షటర్ వేసుకుంటే జేసీబీ దయ్యం ఒక భూతంలా వచ్చి ఎవరు పంపించారో తెలియదు, కాకపోతే పంపించిన వాళ్ళు ఎవరో తెలుసు కొంతమందికి, కానీ బహిర్గతం చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు రూమ్ వేసుకుంటే ఆ గోడలను పూకెటేలలో పెరికేసినట్టు జేసీబీ సాయంతో మొత్తం కూల్చివేయడం జరిగినది. అది మనం కళ్ళారా చూసాం. ఇదేనయ్యా మీ పాలన, రేవంత్ పాలన? ఏదో సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు పెద్ద చేసి చెర్లపల్లి టర్మినల్కు వేగంగా వెళ్ళే వాహనాలకు అక్కడ కొంచెం ఎంగేజ్గా ఉన్న వాహనాలను మొత్తం ఇక్కడ డైవర్ట్ చేస్తే సికింద్రాబాద్ నుంచి దానికి మన రహదారి కొంచెం పెద్ద చేద్దామని, ఏదో ఇక్కడ 100 ఫీట్లు చేద్దామని ఏదైతే మెయిన్ రోడ్ బాధితులు ఉంటే అక్కడ చేసినా మంచిదే, కానీ ఇక్కడ మనకి అవసరమే లేదు. దానికి 100 ఫీట్లు చేయాలనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా తప్పుగా నిర్ణయించుకుంటున్నారు. అదొకటి మీరు విరమించుకోవాలి, ప్లస్ 60% కుదించాలి. ఇంకోటి, ఎవరైతే మెయిన్ రోడ్లో షటర్లు కోల్పోయిన వాళ్ళు బాధితులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా కాంపన్సేషన్ ఇవ్వాలి, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలి. అలా ఇస్తే
వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఆలోచిస్తారు. లేదంటే వచ్చే ఎన్నికలో మీకు పుట్టగదులు లేకుండా పోతాయని చెప్పేసి ప్రజా సంఘాలు, ప్రజలు మరియు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీలో నియామకం, ఖైదీల సంక్షేమే లక్ష్యం, సంక్షేమ పథకాల ప్రచారం, వేగ నిరోధకాలను తొలగించాలని కాలనీలో పర్యటన, విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ, ఆపన్న హస్తం నిలువద ప్రాణం అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. వ్యక్తి ప్రాణాలు కాపాడిన గట్కేశ్వర సిఐ చంద్రబాబు పాత చిత్రం అంటే ఇది. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ నర్సరీ, అందుబాటులో అన్ని భాషలు పుస్తకాలు, నల్ల పోచమ్మ ఆలయంలో పూజలు, విద్యార్థులు మరియు మత్తు బారిన పడొద్దు అని చెప్పేసి ఇంకో వార్త చూస్తున్నాం. ఇక్కడ ప్రగతిశీలపై రైతులు ప్రత్యేక శిక్షణ, వివరాలు పేర్కొంటున్న అధికారులు. బొమ్మలు గీసి బొమ్మలు గీస్తున్నారు, ఇక్కడ బహుమతులు పొందుతున్నారు. విద్యార్థులు పాఠశాల కరస్పాండెంట్ మల్లికార్జున రెడ్డి, శ్రీదేవి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. కేవి విద్యార్థులకు జ్ఞాన్ దీప్ అని చెప్పేసి విద్యార్థులతో శాస్త్రవేత్తలు ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం. ఇంకో వార్త చూద్దాం. బతకాలని లేదు తమ్ముడు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. జవహర్ వార్త. ఇంటి నుంచి వెళ్ళిపోయిన అన్న, కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వ్యక్తి బతకాలని లేదంటూ తమ్ముడికి వీడియో కాల్ చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం కాప్రా, జమ్మిగడ్డ, భరత్ నగర్, విరాట్ నగర్ ప్రాంతాల్లో కారు డ్రైవర్ శంకర్ 24 సంవత్సరాలు కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 21న కుటుంబ విషయాల్లో భార్యతో గొడవ పడ్డాడు. శుక్రవారం ఉదయం తన కారులో వెళ్ళిపోయిన శంకర్ తన తమ్ముడు సాయి కుమార్కి వీడియో కాల్ చేసి తనకు బతకాని లేదని, ఒత్తిడికి గురవుతున్నానంటూ చెప్పాడు. అనంతరం అతడి ఫోన్ పనిచేయట్లేదు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం యత్నించి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇక్కడ బతకడానికి లేదు అని ఎందుకు అనాలి? ఎందుకు అధైర్యపడుతున్నారు? బతకాలంటే చావే చరణం కాదు. మీరు ఆలోచించండి. మీరు కార్ డ్రైవరో కావచ్చు, అది చేసుకుంటూ ఇంకోటి కూడా చేయండి. డబ్బులు అనేది సంపాదిస్తేనే మనిషి అవుతాం అంటే తప్పది. ఇంట్లో వాళ్ళు ఎన్నో అంటుంటారు. అన్నిటికీ మనం మనోధైర్యం చెందకుండా మనం ముందుకు వెళ్ళి గెలుపు అనేది సాధించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది. ఈ యొక్క శరీరం అనేది ఈ యొక్క దేవుడిచ్చిన వరమే అని భావించకుండా ఇందులో మనం కొన్ని సంవత్సరాలే ఉంటాం. దాని తర్వాత మన జర్నీ అనేది ఏందో దేవుడు చూస్తాడు. అదేవిధంగా పుట్టడం తల్లిదండ్రులు బాధ్యత అయితే, పెరిగి పెద్దయి దానికి సత్తా చాపించి ప్లస్ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే మనుషులుగా మనం జీవించాలే. కానీ అధైర్యపడి చనిపోతా అంటే చావే శరణ్యం కాదు. అందుకోసమే చెప్తున్నాను, జాగ్రత్త పడండి. మీరు సూసైడ్ చేసుకోకండి. మీరు మంచిగా జీవించాలి. ప్లస్ మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎట్లా పెంచారు, మీ పిల్లలను కూడా మీరు అట్లా పెంచి పెద్ద చేసేంత వరకు మీరు పోరాడండి. చిన్న అప్పులు ఉంటాయి, అవన్నిటికీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. కానీ చావే శరణ్యం కాదని ఇక్కడ తెలుపుతున్నాం. నల్ల పోచమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇంకో వార్త, ప్రగతిశీల రైతులకు ప్రత్యేక శిక్షణ అని వివరాలు పేర్కొంటున్న అధికారులు. అందుబాటులో అన్ని భాషలు పుస్తకాలు అని చెప్పేసి ఇంకో వార్త చూస్తున్నాం. యేసునగర్లో ప్రారంభిస్తున్న చైర్మన్. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ నర్సరీ అని చెప్పేసి ఇక్కడ మరి ఇంకో వార్త చూస్తున్నాం. కాలేజీలో పర్యటన, విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ అని చెప్పేసి ఇక్కడ వార్తలు చూస్తున్నాం. వార్తలు ఈరోజు చాలా మంచి వార్తలు చూసాం. అదేవిధంగా ఈ వార్తలు ఇంతతో సమాప్తం. ధన్యవాదాలు.